రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయి. ఫ్లైఓవర్ నిర్మాణ పనులు, మెట్రో పనులు, రోడ్డు విస్తరణ పనులు, డ్రైనేజ్ పనులతో రోడ్లను ఎక్కడికక్కడ తవ్వేశారు. దీంతో రోడ్లన్నీ గతుకులమయంగా మారి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నాలానగర్ టు గచ్చిబౌలి వెళ్లాలంటేనే నరక యాతనగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. మెట్రో పనులు, ఫ్లైఓవర్ నిర్మాణ పనులు, రోడ్డు విస్తరణ పనులు, ఇలా పనుల పేరుతో హైదరాబాద్లో రోడ్లు ఎక్కడ పడితే అక్కడ తవ్వేశారు. అడుగు అడుగున గోతులమయంగా మారిపోయాయి. ప్రస్తుతం మనం నాలా నుంచి దర్గా వెళ్లే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ రోడ్డు పరిస్థితి ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. దాదాపు ప్రతి చోట కూడా గోతులు పెద్ద స్థాయిలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాహనాలు వెళ్లాలంటేనే నరక యాతన కనిపిస్తూ ఉంది. ఒకవైపు జరుగుతున్నటువంటి ఫ్లైఓవర్ నిర్మాణ పనులతో రోడ్డు అంతా కూడా దగ్గరగా మారిపోయింది. దాంతో పక్కనే ఉన్నటువంటి మట్టి రోడ్డు ద్వారా ఈ వాహనాలన్నీ కూడా వెళ్తున్నాయి. ఇటీవల కురిసినటువంటి వర్షాలకు ఆ గుంతల్లో వాటర్ కూడా చేరుకొని ప్రమాదకరంగా మారాయి. అలాంటి గుంతల నుంచే ఈరోజు ఆ వెహికల్స్ మనకు వెళ్తూ ఉన్నాయి. మనం చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయో. దాదాపు రోడ్డు అంతా కూడా కృషించుకుపోయి ఇక్కడ ఒక 4 వీలర్ వెళ్తే పక్కన ఏమాత్రం వాహనాలు వెళ్ళడానికి కూడా లేదు. ప్రస్తుతం అక్కడ బస్సు వస్తుంటే వెనక 2 వీలర్స్ అన్నీ నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసుకోవచ్చు. అంటే ఇంత దగ్గరగా మారినటువంటి రోడ్లో ఒక బస్ కానీ లేకపోతే ఒక 4 వీలర్ వెళ్తుంటే వెనక వస్తున్నటువంటి వాహనాలన్నిటి కూడా అడ్డుగా మారుతున్నాయి. మరి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి మట్టి రోడ్డు గుండా వెళ్దామంటే అవన్నీ కూడా గోతులమయంగా మారిపోయాయి. ఇటీవల కురిసినటువంటి వర్షాలకు ఆ గోతుల్లో కూడా వాటర్ చేరిపోయింది. మరి అందులో నుంచి 2 వీలర్స్ ఎంత కష్టంగా వస్తున్నారో కూడా చూసుకోవచ్చు. తప్పకపోయినప్పటికీ కూడా అందులో నుంచి రావాల్సిందే. కొంతమంది ఆ గోతుల్లో నుంచి వెళ్తూ కూడా ప్రమాదాలకు గురైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు వస్తున్నటువంటి హవర్స్ అంతా కూడా పీక్ హవర్స్. ఈవినింగ్ 4 o'clock నుంచి దాదాపు 9 వరకు కూడా ఇదే ట్రాఫిక్, ఇదే దారి గుండా కంటిన్యూస్గా కనిపిస్తుంటుంది. ఇక్కడ నాలా నుంచి దర్గా కేవలం 3 కిలోమీటర్లే అయినప్పటికీ ఈ 3 కిలోమీటర్లు రావడానికి దాదాపు అరగంట మేర పడుతుంది. ప్రస్తుతం వాహనాలు అన్నీ కూడా ఏ రేంజ్లో నిలిచిపోయాయో మనం చూసుకోవచ్చు. మనము ఈ రోడ్లో లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు. ఒక ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నాలా నుంచి దర్గా వరకు ఒక ఫ్లైఓవర్ను నిర్మిస్తూ ఉన్నారు. ఆ ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం అని చెప్పి బారికేడ్స్ వేశారు. సో దాంతో రోడ్డు అంతా కూడా దగ్గరగా మారిపోయింది. రోడ్డుకు 2 వైపులా కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. మార్నింగ్ హవర్స్లో కూడా 8 o'clock నుంచి దాదాపు 11 వరకు పీక్ హవర్స్లో ఇదే ట్రాఫిక్ మనకు కనిపిస్తుంది. దాదాపు మనకు ముందుకు వెళ్ళి చూస్తే నాలానగర్ వరకు కూడా ఇదే కంటిన్యూ అవుతూ ఉంది. అడుగడుగునా కూడా గోతులుగా మారిపోయాయి. ఒక చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ కూడా చిత్తడిగా మారిపోతున్నాయి. వస్తున్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా రావడానికి వీలు లేక 2 వీలర్స్ అన్నీ కూడా గోతుల మీద నుంచే పక్కన ఉన్నటువంటి ఎత్తు గడ్డలపై నుంచే కూడా ఇవి వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం వెహికల్స్ ఈ వాటర్లో ఉన్నటువంటి దారిలో हमारा गाड़ी गिर गया साहब यहाँ पे परसों। रोड पूरा रोड खराब है साहब, बहुत परेशानी हो रही है साहब। स्कूल के बच्चों को परेशानी हो रही, बहुत परेशानी हो रही। परसों गाड़ी गिर गया, इससे लिए ट्रैफिक जाम हो रहा है। बहुत जाम हो रहा भाई, बहुत जाम हो रहा। हुकूमत को जरा जल्दी कर दिया तो अच्छा रहता भाई। क्या नाला से दरगाह जाने को 2 किलोमीटर है ना, वो रास्ता को कितना टाइम लग रहा? साहब आधा घंटा भी लग रहा। सुबह में बहुत प्रॉब्लम हो रहा, ऑफिसों का टाइम हो रहा। जरा कैसा भी करके जरा जल्दी करा दो बोलो। ये रोड तो भी क्लियर साफ करा दो बोलो, पूरा साफ करा दिया तो अच्छा रहता साहब। ఆయన చెప్పింది మనం చూసుకోవచ్చు. కేవలం 2 కిలోమీటర్స్ దాటి వెళ్ళడానికి దాదాపు అరగంటకు పైగా పడుతుందని చెప్తా ఉన్నారు. ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్లో గోతులపై నుంచే వస్తున్నాయి. ఎలాగైనా ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఉండి వద్దామన్నా కూడా దాదాపు కిలోమీటర్ల తరబడి ఉన్నటువంటి ఈ ట్రాఫిక్ను దాటుకొని వెళ్ళాలంటే కష్టమైనప్పటికీ ప్రమాదం అని తెలిసినప్పటికీ కూడా వీళ్ళంతా ఇదే రూట్లో ప్రయాణిస్తూ ఉన్నారు. దాదాపు షేక్పేట్ నాలా కానీ నాలానగర్ నుంచి దర్గా వెళ్ళేటటువంటి వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రూట్ అంటేనే వాళ్ళు భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ తప్పడం లేదు. మరో మార్గం కూడా లేకపోవడంతో ఇలాంటి ప్రమాదకరమైనటువంటి స్థితిలోనే అడుగడుగునా గోతులమయంగా మారినటువంటి ఈ రోడ్డులోనే ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. మరి ప్రస్తుతం వర్షాలు కూడా కురుస్తూ ఉండడంతో చిన్నపాటి వర్షానికి కాలువలను తలపించేలా గోతులమయంగా మారినటువంటి ఈ రహదారి నిత్యం నరకప్రాయంగా మారిందనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ అనిల్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్. ఇటు హైదరాబాద్ గచ్చిబౌలిలోనూ ఇదే పరిస్థితి. గచ్చిబౌలి నుంచి మెహదీపట్నం వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న గుంతలు యమ డేంజర్ గా మారిపోయాయి. కనీసం రోడ్డు మధ్యలో ఉన్న మ్యాన్ హోల్లను సైతం రిపేర్ చేయటం లేదు జీహెచ్ఎంసీ. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. హైదరాబాద్లో ఉన్నటువంటి రోడ్లు నగరవాసులకు నరకాన్ని చూపెడుతున్నాయి. ప్రస్తుతం మనం మెహదీపట్నం నుంచి గచ్చిబౌలికి వెళ్ళేటటువంటి మార్గంలో ఉన్నాము. ఇది జాతీయ రహదారిగా కూడా గుర్తించబడింది. అయితే పక్కనే ఒక ఫ్లైఓవర్ నిర్మిస్తున్నామని చెప్తూ ఉన్నటువంటి రోడ్డు మాత్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అయితే ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది, కానీ ఫ్లైఓవర్ పక్కన ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉంది. ఒకవైపు
మనం చూడొచ్చు రోడ్డు మొత్తం ఎక్కడికక్కడ తవ్వారు, దాన్ని అలాగే వదిలేశారు. మరోవైపు రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. చివరికి కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులు దగ్గరుండి ఆ గుంతల వైపు రావద్దని చెప్పి సజెషన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఒక్కో గుంత ఎంత లోతుగా ఉంది ఏంది అనేది, ఇది మ్యాన్ హోల్లా ఉంది. జస్ట్ ఒక రాయిని అడ్డుగా పెట్టి దీన్ని ఇక్కడ వదిలేశారు. మళ్ళీ వెంటనే పక్కనే ఇంకొక గుంత ఉంది. అంటే పక్కపక్కనే ఉన్నటువంటి ఈ గుంతల్ని చూసి నగరవాసులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదు రోడ్డు నుంచి ఇక్కడ ఎంతో హైట్ కూడా ఉంది. అంటే వాళ్ళంతా ఎలా ఇటు నుంచి జర్నీ చేయాలి ఏంటి అంటూ ఆవేదన పడుతూ ఇక్కడి నుంచి జర్నీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా రోజు కూడా నిత్యం నరకాన్ని వాళ్ళు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అంటే ఈ ప్రాంతం మొత్తం కూడా రోడ్డు ఎక్కడా సరిగ్గా లేదు, వాహనాలన్నీ కూడా ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సి వస్తుంది. దాంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. మనం చూడొచ్చు, ఎదురుగా మనం చూస్తున్నాము మరొక గుంత కూడా ఇక్కడ మనకు స్పష్టంగా దర్శనమిస్తుంది. ఇలా ఒక్క చోటే మ్యాన్ హోల్స్ను మూడింటిని ఎలా వదిలేశారు అనేది మనం చూడొచ్చు. అంటే ఇక్కడ నుంచి ఒక వెహికల్ ఎలా వెళ్తుంది చూడొచ్చు. గుంత పైన ఉన్నటువంటి పరిస్థితిని ఇలా డౌన్ అయ్యి వెహికల్ ఎలా వెళ్తుంది అనేది మనం ఒకసారి ఆలోచించవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంత దారుణంగా ఉంది. ఇది మ్యాన్ హోల్ మొత్తం కూడా రాళ్లు వేశారు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి జనం కావచ్చు, ప్రతి ఒక్కరు కావచ్చు, ఎన్నో ఇబ్బందులు. అంటే వాహనదారులు అంటే రోడ్డుపై ఇక్కడ నిల్చునే పరిస్థితి లేదు, పెద్ద ఎత్తున వాహనాలు వస్తూనే ఉంటాయి. ఇంకా వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది మేము ఎలా వెళ్ళాలి ఇక్కడ నుంచి అన్నట్లుగా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి. ఒక ఫ్యామిలీ వెళ్తుంది, వాళ్ళని అడిగితే ट्रैफिक का ऐसा करो तो कैसा, ये प्रॉब्लम है पूरा रोड का, ये गवर्नमेंट क्या कर रही सर? कितने गुंता है इधर? वो बहुत दिन से खोदा हुआ है, कुछ करो सर, इसका फैमिली प्रॉब्लम है, छोटे छोटे बच्चा रहता, ये देखो पूरा ट्रैफिक कैसा हो जा रहा है, इसमें गिर गया है तो पूरा उसका डाउन है, वो डाउन है पूरा, नीचे वो बड़ा मैनहोल है, उसके अंदर पूरा चले जाएगा. ये गवर्नमेंट से పిల్లల్ని తీసుకొని మేము వెళ్తున్నాము, ఎలా ముందుకు పోవాలంటూ వాళ్ళు ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లోనే జనమంతా కూడా అటు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వాళ్ళ బాధలు మనం చూడొచ్చు. రెగ్యులర్గా ఇక్కడ నడిపే ఆటో అతను అడుగుదాం, ఎలా ఉంది ఇక్కడ గుంతల పరిస్థితి? చాలా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పొద్దున్న నుండి చాలా దగ్గరనే నడుతూ ఉంటా, అంతా గుంతలు 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 ఉంటుంది ఇక్కడ. సాయంత్రం పొద్దున్న నుండి సాయంత్రం దాకా అలాగే ఉంటుంది. ట్రాఫిక్ 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 నుండి దర్గా నుండి మళ్ళీ ట్రాఫిక్ చాలా దారుణంగా ఉంది. ఆటో ఎప్పుడైనా పడే పరిస్థితి వచ్చిందా? పడే పరిస్థితి వచ్చింది, పడే పరిస్థితి వచ్చింది. ఓకే, చూడొచ్చు. ఇంకా వర్షం పడ్డప్పుడు ఇక్కడ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. అంటే వర్షం పడ్డ సమయంలో ఎవరు ఈ రోడ్డుపై ప్రయాణించే పరిస్థితి కూడా ఉండదు. అంటే గుంతల్ని మనం చూడొచ్చు, ఎంత ఓపెన్గా కనిపిస్తున్నాయి గుంతలు. ఈ గుంతలపై నుంచి ప్రయాణం అనేది ఎంత డేంజర్గా ఉంటుంది. అదే ఇది ఎన్నో రోజుల నుంచి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ అధికారులు ఎవరు స్పందించకపోవడం, పైగా ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ను మూసే పరిస్థితి కూడా లేదు. దాంతో ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి ఒక్కరూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్నో సమస్యలు, ప్రమాదాలకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి. ఇకనైనా ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ను వెంటనే వీటిని పైన మ్యాన్ హోల్స్ వేయాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఒకవైపు ట్రాఫిక్ సమస్యలతో, మరోవైపు రోడ్లపై ఉన్నటువంటి గుంతలతో జనం మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో రాజు, ఎన్టీవీ.